హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక ఫేమస్ టెంపుల్ దగ్గరికి బయలుదేరుతున్నాము. వెళ్ళాక మీకు కూడా దర్శనం చేపిస్తాను ఫ్రెండ్స్. దర్శించుకోండి, చాలా పవర్ఫుల్. టాటా మ్యాజిక్లో బయలుదేరాం ఫ్రెండ్స్. చిరకుంట ఊరు నుంచి ఎగ్జాక్ట్గా 150 కిలోమీటర్లు వస్తుందంట. మేము కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ బయలుదేరడం. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టాటా మ్యాజిక్లో ప్లేస్ సరిపోదని చూడండి ఫ్రెండ్స్. రోడ్ అంతా ఎలా ఉందో, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా డస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మా వాళ్ళు వెనకాల వస్తున్నారు. చెట్లు చూడండి, దట్టమైన అడవి. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, వేరు మధ్య చెట్లు. చూడండి ఫ్రెండ్స్, ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి హాస్పిటల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎంత చూడండి ఫ్రెండ్స్, ఆకుల కల్లం నా చిన్నప్పుడు చూశాను. ఎన్ని ఎండబెట్టేశారో. ఇక్కడ ఆకుల కల్లం చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. దట్టమైన అడవి, ప్రాణహిత నది. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉందో నది. వాటర్ చూడండి, లొకేషన్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ప్రాణహిత చెరువుపై నుంచి నది నుండి వచ్చేటప్పుడు కూడా 2 వీలర్స్ని ఆ ఓడ పైన ఎక్కించుకొని వాగు దాటచ్చు ఫ్రెండ్స్. అటు నుండి బెల్లంపల్లి నుండి వచ్చే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఓన్లీ బైక్స్ మాత్రమే దాటించుకోవచ్చు, కానీ నడవడం ఉంటుంది ఫ్రెండ్స్ వాగులో. చూడండి ఫ్రెండ్స్, దేవుని సన్నిధానంకి వచ్చేసాము. ఎంతమంది ఉన్నారో, చాలా జనం ఉన్నారు ఫ్రెండ్స్. మేము వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 1:30 అయిపోయింది ఫ్రెండ్స్. చాలా ఎండగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, చాలా రష్గా ఉంది. పదండి, మీకు కూడా దర్శనం చేపిస్తాను. వెళ్ళాక ఫ్రెండ్స్, గుండంలో స్నానాలు అందరూ చేయాలి. పిల్లలందరూ స్నానాలు కంప్లీట్ చేస్తున్నారు. మేము స్నానాలు చేసేసి ప్రసాదాలు వండుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సిరా పాయసం వండుతున్నాను. పప్పు ఉడుకుతుంది ఫ్రెండ్స్ బచ్చాలు చేయడానికి. ప్రసాదాలు వండిన తర్వాత స్వామివారి దర్శనానికి బయలుదేరుతాం. ఇక్కడ సిరా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పప్పు కూడా ఉడకడం అయిపోయింది. ప్రసాదాలు వండడం కంప్లీట్ అయ్యేలోపు పిల్లలు ఆకలి అవుతుందని స్నాక్స్ తింటున్నారు ఫ్రెండ్స్. పిల్లలు స్నాక్స్ తినేసిన తర్వాత దేవుని దగ్గరికి బయలుదేరేసాము. మనసులో కోరిక కొనుక్కొని ముడుపు కట్టమని చెప్తున్నారు. ఎలా ముడుపు కట్టాలో అయ్యగారు చెప్తున్నారు ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్ ఫేమస్ టెంపుల్. స్వామివారు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయంట ఫ్రెండ్స్. చాలా దూరం నుండి భక్తులు వస్తున్నారు. నమ్మకంతో చాలా ముడుపులు కట్టారు ఫ్రెండ్స్. చెప్తున్నాడు ఫ్రెండ్స్ అయ్యగారు. కోరిన కోరికలు, నువ్వు కోరుకున్న కోరిక తీరిన తర్వాత మళ్ళీ రమ్మని. చూడండి ఫ్రెండ్స్, స్వామివారిని దర్శనం చేసుకోండి. వేరు మధ్య చెట్టు తొర్రలో ఉన్నారు ఫ్రెండ్స్. చెట్టు తొర్ర చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. తొర్రలోనే ఉన్నారు, చెట్టు తొర్రలో. చాలా మహిమగల పవర్ఫుల్ ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్. ముడుపులు చూడండి ఫ్రెండ్స్ ఎలా కడుతున్నారో. చెట్టు చాలా పెద్దగా, చాలా విశాలంగా ఉంది. గుడి అంతా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. స్వామివారు, అమ్మవారే కాకుండా ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉన్నాయి.
హనుమాన్ ఓడి బియ్యం సమర్పించుకుంటున్నాం ఫ్రెండ్స్. అందరం ఓడి బియ్యం కలుపుకొని పోసుకుంటున్నారు స్వామివారికి. 5 మంత్రాలు చదువుతున్నారు. చూడండి ఫ్రెండ్స్ స్వామివారు ఎలా ఉన్నారు. చాలా ముడుపులు పడుతున్నారు ఫ్రెండ్స్. చాలా చాలా దూరం నుండి వస్తున్నారంట. స్వామివారి తోగుల వెంకటేశ్వర్లు, ఊరి పేరు వచ్చేసి తోగుల వెంకటాపు. అయ్యగారు వాళ్ళ అమ్మ ఉండేదంట ఫ్రెండ్స్ ఇన్ని రోజులు. గత 20 సంవత్సరాలుగా వీళ్ళే పూజలు చేస్తున్నారట. ఇంతకు ముందు మాత్రం వాళ్ళ అమ్మ ఉంటుండేదంట. ఒక 2 సంవత్సరాల నుండి వాళ్ళ అమ్మ రావడం లేదంట. స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారంట. ఫస్ట్ మేకలు కాసుకునే వాళ్ళకి కనిపించారంట, కుర్మ వాళ్ళకి. ఆ కుర్మ గొల్ల వాళ్ళు ప్రతిరోజు ఎవరు దర్శనానికి వచ్చినా పాలు తీసుకొచ్చి పోస్తారంట ఫ్రెండ్స్. దేవుని వెనకాల చూడండి గిన్నెలో పాలు తీర్థంగా పెట్టించారు. చూడండి ఫ్రెండ్స్ వేరే మధ్య చెట్టు అంట, మస్తు పెద్దగా ఉంది. చాలా చాలా చెట్లు ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ ముడుపులు చూడండి ఫ్రెండ్స్, చెట్టు కొమ్మలకి కూడా కట్టి వెళ్ళారు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎటు చూసిన వాటర్ ఫ్రెండ్స్. గుండాలు ఉన్నాయి. మేము ఇంకా ఉప్పొంగే గుండాలను మిస్ అయ్యాం ఫ్రెండ్స్. మాకు టైం సరిపోలేదు, చూడలేకపోయాం ఫ్రెండ్స్. చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. నుంచి కొంచెం కిందికి వచ్చాక గొర్రెలు కోసారు. మేకను కోయడం అయిపోగానే కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్. మటన్ కొడుతుంటే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ గోలిస్తున్నాను. ఇంకొక పొయ్యి మీద అన్నం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ 7:30 వరకు వెళ్ళిపోవాలంట, ఎవరు ఉండొద్దంట. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎవరు ఉండొద్దని చెప్తున్నారు. మటన్ కొట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు గోలేలోగో మా వదిన వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు. అందరూ మా కర్రీ అయిపోయేలోపు అందరు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. 5:30 వరకు కర్రీ ఉడికిపోయింది. పిల్లలకు పెట్టేసి అన్నం దించారు ఫ్రెండ్స్. ఫైవ్ 5:30 కల్లా కర్రీ దించేసాను. వీళ్ళందరూ కష్టజీవులు ఫ్రెండ్స్. కర్రీ ఉడికిపోయింది ఫ్రెండ్స్. పిల్లలకి పెట్టేసి మేము తినేస్తాం ఫ్రెండ్స్. మా కర్రీస్ అయ్యేలోగా అందరు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ 5:30 వరకే. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. గుడి అంతా చాలా మహిమగల దేవుడు, స్వయంభుగా వెలిసిన స్వామివారు. చాలామంది భక్తులు చాలా దూరం నుండి వస్తున్నారు. చాలా బాగుంది. వీలైతే ఒకసారి వెళ్ళి తప్పకుండా దర్శించుకోండి ఫ్రెండ్స్. స్వయంభుగా వెలిసిన స్వామివారు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు అయితే ఇదే వ్లాగ్. మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. లైటింగ్స్ చూడండి నైట్ పూట ఎంత బాగా కనబడుతున్నాయో. బాయ్ ఫ్రెండ్స్.